ప్రభువునందు ప్రియులకు క్రీస్తు యేసు వారి అతి పరిశుద్ధమైన నామములు శుభములు తెలియజేయుచున్నాం. ఈ దినము హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము, యెహోవా యందు ఆనందించుట వలన మీరు బలమొందుదురు. నెహెమ్యా గ్రంథము 8వ అధ్యాయము 10వ వచనంలో దేవుడి మాటలు తెలియజేస్తున్నాడు. ప్రియమైనటువంటి దైవజనమా, క్రీస్తులో ఆనందం చాలా ప్రాముఖ్యమైనటువంటిది. క్రీస్తులో ఆనందం అనగా క్రీస్తును ఆస్వాదించినప్పుడు ఆయనను రుచించకుండా మనము ఆరాధన చేయలేము. అందుకనే భక్తుడైనటువంటి దావీదు అంటున్నాడు, యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడి అని దేవుడు తన దాసుడైనటువంటి దావీదు ద్వారా దేవుడు తెలియజేస్తున్నాడు. ఆయనను రుచించకుండా, ఆయన ప్రేమను, ఆయన దయను, ఆయన కరుణను మనము రుచించకుండా ప్రభువులో ఆనందించలేము. ఎందుకనగా దేవుని వాక్యము ఖచ్చితంగా సెలవిస్తుంది, ఆయన రుచిని ఎరిగినటువంటి వారు అనునిత్యము ప్రభువులో ఆనందించేవారుగా ఉంటారు. అందుకని దైవజనుడు పౌలు గారు ఈ మాటలు తెలియజేస్తున్నాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో, ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి అని దైవజనుడు మరలా అదే మాటను తెలియజేస్తూ ఉన్నాడు. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడని మాట్లాడుతున్నాడు. నిజంగా కష్టంలో, వ్యాధిలో, బాధలో, శ్రమలో, ఇరుకులో, ఇబ్బందుల్లో, శోధనలో, అన్ని పరిస్థితుల్లో దైవజనుడు వెళ్తూ వచ్చినాడు కనుకనే ఈ మాట చెప్పగలుగుతూ వచ్చినాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, అలాగన మనము ఆనందించినప్పుడు అంతరంగ పురుషుడు బలాభివృద్ధి నొందేవాడుగా ఉంటాడు. బాహ్య పురుషుడు కృషించుచున్నప్పటికీ దినదినము అంతరంగ పురుషుడు బలాభివృద్ధి నొందేవాడుగా ఉంటాడని దైవజనుడు పౌలు గారు సాక్ష్యం ఇస్తుంటున్నారు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, పరిశుద్ధ గ్రంథం బైబిల్లో సామెతల గ్రంథం 15వ అధ్యాయం 13వ వచనంలో దేవుడి మాటలు తెలియజేస్తున్నాడు. సంతోష హృదయము ముఖమునకు తేటనిచ్చును, మనోదుఃఖం వలన ఆత్మ నలిగిపోవును. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఎటువంటి మనోదుఃఖంలో ఈరోజు నీవు విశ్వాసంలో ముందుకు కొనసాగుతున్నప్పటికీ నీ జీవితంలో సంతోష హృదయాన్ని కలిగిన వాడవుగా, కలిగిన దానవుగా ముందుకు సాగాలని ప్రభు సెలవిస్తున్నాడు. విశ్వాస జీవితంలో అలసిపోయావా, నిరాశపడ్డావా, కృంగిపోయావా? అయితే ప్రభునందు దేవుడు నీకు ఈ యొక్క వాక్యం ద్వారా దేవుడితో మాట్లాడుతున్నాడు. నిరుత్సాహంలో ఉన్నటువంటి ఏలియా దగ్గరికి దేవదూత వచ్చి బలపరిచి తిరిగి దేవుని యొక్క సన్నిధికి నడిపించిన విధానాన్ని జ్ఞాపకం చేసుకొని ఏలియా దేవుని పర్వతం అనబడిన హోరేబుకు నడిపించబడుతూ వచ్చినాడు. మనము కూడా పరలోకపు హోరేబుకు నడిపించబడి క్రీస్తులో ఆనందించుదుము గాక.